హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ట్రావెల్ చేసే ఉంది, మళ్ళీ ఫ్లైట్ జర్నీ చేయాలని చెప్పేసి నేను అబుదాబికి వెళ్తున్నాను. మా హస్బెండ్ అంటే దుబాయ్కి వస్తానన్నారు. మేము అబుదాబికి ఫ్లైట్ బుక్ చేశారు. అక్కడ నుంచి దుబాయ్కి వెళ్తాము. ఇక్కడ నేను అదే వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నాను, పాస్పోర్టు, వీసా. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకొని లగేజ్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ జిమ్మి వెహికల్ అనేది పంపించి ఉన్నారనమాట. సో వెహికల్ అతను వచ్చారు, అన్ని లగేజ్ అన్ని పెట్టుకొని ఆంటీ అంకుల్ కూడా నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళు బ్యాక్ ఇంటికి వచ్చేస్తారనమాట. ఇక్కడ నేను కార్ వెహికల్ వచ్చిందా లేదా, అన్ని డాక్యుమెంట్స్ నేను కరెక్ట్గా పెట్టుకున్నాను లేదా, లేకపోతే మధ్యలో నువ్వు ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకో అని చెప్పేసి ఇక్కడ నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అనమాట జిమ్మితోనే. సో ఈ విధంగా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళాను అనమాట. తర్వాత ఇక్కడ 3 డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది కేరళలో అయితే. సో అలాగే వెళ్ళాము. మనం ఇక్కడ ఫ్లైట్ ఏది ఇంటర్నేషనల్ వెళ్తున్నామా, డొమెస్టిక్ ఫ్లైట్ వెళ్తున్నామా, ఇక్కడ రెండు డిపార్చర్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ డిపార్చర్ అని చెప్తే డైరెక్ట్గా ట్యాక్సీ వాళ్ళు వచ్చేసి అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్తారు. ఆ టెర్మినల్ దగ్గరనే మనం డ్రాప్ చేస్తారనమాట, డిపార్చర్ దగ్గర. సో ఇక్కడ నేనేం చేశానంటే, ఈ డిపార్చర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను హెల్ప్ తీసుకున్నాను. ఇక్కడ హెల్ప్ సెంటర్ ఉంటుంది కదా, సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఎయిర్పోర్ట్లో. ఎవరికైనా తెలియని వాళ్ళకు కంప్లీట్గా లోపల ప్రాసెస్ అంతా కూడా, అలాగే ఫ్లైట్ ఎక్కేంత వరకు మొత్తం వాళ్ళదే బాధ్యత ఉంటుంది. ఇక నేను ఆ సర్వీస్ తీసుకున్నాను. దాని గురించి అనేది 3000 అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి మొత్తం లగేజ్ అంతా కూడా వాళ్ళే వెయిట్ అవన్నీ చెక్ చేసి ఇక్కడ లగేజ్ అంతా కూడా వాళ్ళే తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నాతో పాటు ఒక అమ్మాయి వస్తుంది కదా, ఆ అమ్మాయి నాకు మొత్తం అంతా గైడ్ చేసి ఇక్కడ లోపల ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసింది అనమాట. ఇక్కడ డిపార్చర్ ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు ఈ విధంగా మనకు పాస్పోర్ట్, టికెట్ అన్ని చెక్ చేసి లోపల పంపించారు. లోపల పంపించిన తర్వాత మనకు ఖచ్చితంగా ర్యాపిడ్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ నాది ఆర్టీపీసీఆర్ నేను చేసుకున్నాను కదా ముందే, అది ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పారు. కానీ డాక్టర్స్లో అయితే 72 అవర్స్ వస్తుందని చెప్పారు. ఇక్కడ వీళ్ళు 48 అవర్స్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పారు. సో తర్వాత మళ్ళీ 2 చేయించుకున్నాను అనమాట, మనీ పే చేసి. ఫైనల్గా 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాత నా రిపోర్ట్ అనేది వచ్చింది. ఆర్టీపీసీఆర్కి 500, అలాగే ర్యాపిడ్ టెస్ట్కి 2500 తీసుకున్నారనమాట. తర్వాత నా రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు, సర్వీస్ వాళ్ళు. ఇక్కడ నేను వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ చెకింగ్ అనమాట. సో మన గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలో మన ఫ్లైట్ ఏ ఎయిర్లైన్స్ వెళ్తున్నాం అనేది ఇక్కడ అన్ని డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం చెకింగ్ చేయాల్సి ఉంటుంది. లగేజ్ చెక్కిన తర్వాత బోర్డింగ్ పాస్ అనేది కూడా ఇస్తారు. దాని మీద మన గేట్ నెంబర్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనమే వెళ్ళి ఇక్కడ ఇమిగ్రేషన్లో మన పాస్పోర్ట్ అవన్నీ కూడా చూపించాలి. కొన్ని క్వశ్చన్స్ అని అడుగుతారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎవరి మీట్ అవుతున్నారు, మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు, అవన్నీ కూడా అడుగుతారనమాట. క్వశ్చన్స్ అడిగిన తర్వాత స్టాంప్ వేస్తారు. ఇక్కడ ఇందాక చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ హ్యాండ్ క్యారీ బ్యాగ్ అన్నీ కూడా చెకింగ్ ఉంటుంది. అదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గేట్ దగ్గరికి వెళ్తున్నాం. బోర్డింగ్ పాస్ మీద ఇస్తారు కదా గేట్ నెంబర్ ఏదని చెప్పేసి, నా గేట్ నెంబర్ వచ్చేసి నాది 5. సో ఇక్కడ నన్ను తీసుకెళ్తున్నారు అక్కడ వరకు. లగేజ్ అంతా కూడా వాళ్ళే చెకింగ్లో వేసేసుకున్నారు. నా లగేజ్ తర్వాత ఇప్పుడు నేను గేట్ లోపల నుంచి వెళ్తే ఇక్కడ ఫేస్ మాస్క్ అవన్నీ కూడా ఇచ్చారనమాట, శానిటైజర్, మాస్క్ అవన్నీ కూడా. ఇక్కడ నేను ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. వెళ్ళంగానే లోపలనే ఇక్కడ ఉంటారనమాట. సో వాళ్ళు శానిటైజర్ చేస్తారు. ఇక్కడ నేను వెళ్ళి నా సీట్ నెంబర్లో కూర్చున్నాను. నాకు విండో సీట్ రాలేదు, ఇక్కడ ఫస్ట్ సీటే వచ్చింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బోర్డింగ్ పాస్ ఇది విధంగా ఉంటుంది. అలాగే ఇమిగ్రేషన్లో స్టాంపింగ్ కూడా వేస్తారని చెప్పాను కదా. సో ఈ విధంగా మన అన్ని డీటెయిల్స్ అన్ని అడిగిన తర్వాత ఈ విధంగా స్టాంప్ వేస్తారనమాట. సో ఇది వేస్తేనే మనం వెళ్ళగలము. సో ఇదంతా కూడా కంప్లీట్ అయ్యి ఇక్కడ నేను ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చున్నాను. యాక్చువల్లీ నాకు లగేజ్ అనేది కూడా ఏమీ లేదు. నేను ఒక ల్యాప్టాప్ ఒకటే నాతో క్యారీ చేస్తున్నాను. నేను తెచ్చుకున్న 2 బ్యాగ్స్, ఒకటి వచ్చేసి చెక్ ఇన్ బ్యాగ్ ఉంటుంది, ఒకటి క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది. చెక్ ఇన్ బ్యాగ్ వచ్చేసి మనం 20 kgs ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి. సో అలాగే క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి ఎయిర్లైన్స్ వాళ్ళ కొన్ని ఎయిర్లైన్స్ వచ్చేసి 10 kg ఉంటుంది, కొన్ని ఎయిర్లైన్స్ 7 kg అలో చేస్తారు. కానీ నేను దాని ప్రకారంగా తెచ్చుకున్నాను. నా బ్యాగ్ అనేది సైజ్ పెద్దగా ఉంది క్యాబిన్ బ్యాగ్ అని చెప్పేసి వాళ్ళు చెకిన్లోనే వేసేసుకున్నారు నేను రిక్వెస్ట్ చేసింటే. సో నా దగ్గర లగేజ్ అనేది ఏం లేదు. ఇక్కడ ఒకటి చూపిస్తున్నారు కదా ఎయిర్ హోస్ట్ వచ్చేసి, ఇక్కడ మన ట్రావెల్ చేస్తున్నాం కదా, సో దాని గైడ్ లైన్స్ అన్నీ కూడా మనకి చెప్తున్నారనమాట. సో ఒకవేళ ఎలాంటి డిఫికల్టీస్ ఏమైనా వచ్చినా కూడా అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. తర్వాత ఇక్కడ అందరినీ ఫేస్ మాస్క్ అనేది పెట్టుకోమని జరిగారు. ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది. ఫ్లైట్ అనేది స్టార్ట్ అయ్యింది. ముందు చాలా సౌండ్ వస్తుంది. ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా
ఎక్కువసేపు చాలా ఫాస్ట్గా వెళ్ళి తర్వాత ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. నాది విండో సీట్ కాకపోవడంతో నేను అంత వీడియో క్లారిటీగా నాకు అనిపించలేదు. అది కూడా నేను కూడా ఏం చూడలేకపోయాను. అసలు నేను బాగా చూద్దాం ఈసారి, ఎక్కువసేపు ట్రావెల్ చేస్తున్నాను కదా, 4 అవర్స్ ఉంటుందన్నమాట. సో కొచ్చి నుంచి అబుదాబికి 4 అవర్స్ జర్నీ. సో ఇదంతా కూడా తీద్దాం అనుకున్నాను కంప్లీట్గా. కానీ నాకు విండో సీట్స్ కాకపోవడంతో నేను మాకు కొద్దిగానే తీయాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎంట్రన్స్లోనే డిపార్చర్. మనము వెళ్ళిన లోపలికి వెళ్ళంగానే సెక్యూరిటీ అంతా అయిన తర్వాత మనకు కోవిడ్ టెస్ట్ కానీ ర్యాపిడ్ టెస్ట్ కానీ అవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ బాగా ఆకలేసిందనమాట. మార్నింగ్ బయలుదేరిపోయాను కదా. సో ఈ విధంగా నేను ఇక్కడ ఇన్స్టెంట్ బిర్యానీ అంట. వీళ్ళు ఆల్రెడీ బిర్యానీ మిక్స్ ఉంటుంది, అందులోని ఒక బౌల్లో వేసి హాట్ వాటర్తో మిక్స్ చేసి ఒక 5 to 8 minutes వెయిట్ చేస్తే చక్కగా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. నేను ఇంకా తినేసాను. తర్వాత ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా కొన్ని ఇస్తారు కదా ట్రావెల్ చేసే వాళ్ళకి. సో ఇలా ఒక ఫ్రూట్ బ్రెడ్ అలాగే ఇంకొక బటర్ బ్రెడ్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ నుంచి ఫ్లైట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా తర్వాత అబుదాబిలో మేము ల్యాండ్ అయిపోయినాము. ఇదే మేము వచ్చిన ఫ్లైట్. అందరం ఇక్కడ నుంచి దిగి డైరెక్ట్గా ఎదురుగానే బస్ అనేది వచ్చి ఆల్రెడీ ఉందన్నమాట. సో బస్ మనని ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందని తీసుకొని వెళ్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ అనేది స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీ పాస్పోర్ట్ అనేది స్కానింగ్ అవ్వకపోతే వాళ్ళు ఇంకొక సైడ్కి లోపల ఇక్కడ అవన్నీ కట్టేసి ఉన్నారు కదా. సో దీని లోపల నుంచి వెళ్తే ఒక పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళ దగ్గర మన ఫోటో అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు చెక్ చేసి మనని లోపలికి అలో చేస్తారు. తర్వాత ఆ లోపల ఎంట్రన్స్లోనే ఈ విధంగా లగేజ్ అనేది కూడా చెక్ చేసిన తర్వాత మళ్ళీ కోవిడ్ టెస్ట్, అది ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అవన్నీ చేయించుకున్న తర్వాత మన లగేజ్ వస్తూ ఉంటుంది. మన లగేజ్ అనేది తీసేసుకొని ఇక్కడ నేను బయటకు అనేది కూడా వచ్చేసి ఇక్కడ ట్రాలీలో నా లగేజ్ అంతా పెట్టుకొని నేను మా హస్బెండ్ గురించి వెయిట్ చేస్తున్నాను. జిమ్మి ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట. తను ముందే నేను బయలుదేరినప్పుడే తను బయలుదేరారు. కానీ తనకి 1.5 hour అనమాట జర్నీ. సౌదీ నుంచి అబుదాబికి 1.5 hour. తను ఆల్రెడీ వచ్చేసే ఉన్నారు. నేను వచ్చిన తర్వాత 3 hours 4 hours పట్టింది. తను అక్కడే వెయిట్ చేశాను అనమాట. సో నేను వచ్చి నన్ను ఫోన్ చేసిన తర్వాత నేను లక్కీగా ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జెస్ నేను యాక్టివేట్ చేసుకున్నాను. మా హస్బెండ్ వచ్చాడనమాట. వచ్చి నేను ఇక్కడ ఇప్పుడు మేము దుబాయ్కి వెళ్ళాలి కదా. సో ఇక్కడ మేము బస్ స్టాండ్కి వచ్చామన్నమాట. దుబాయ్లో బస్సు డ్రాప్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ దుబాయ్లో మనం వెళ్ళాల్సిన ఏరియా ఉంటుంది కదా, అక్కడ వెళ్ళడానికి ఇక్కడ మెట్రో స్టేషన్కి వచ్చామన్నమాట. ఇది మెట్రో స్టేషన్. వచ్చిన తర్వాత కూడా ఒక 30 minutes అలా ట్రావెల్ చేసినాక మేము రావాల్సిన ప్లేస్కి అనేది వచ్చాము. ఇదంతా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అంతా కూడా చూసారా, చాలా బాగుంది కదా. మొత్తం లైటింగ్స్, బిల్డింగ్స్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అన్నీ ఇక్కడ నుంచి నిలబడి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాము హోటల్కి వెళ్ళడానికి. ఫైనల్గా ట్యాక్సీ వచ్చి మేము హోటల్కి అనేది చేరుకున్నాము. మొత్తం ఒక హోటల్ నచ్చకపోతే ఇంకొక హోటల్కి మళ్ళీ తీసుకెళ్ళాడనమాట బుక్ చేసిన అతనే. సో ఇంకా హోటల్కి వచ్చేసరికి మాకు ఇక్కడ దుబాయ్ టైమింగ్స్కి ప్రకారంగా 12:30 అలా అయింది. మనకి ఇక్కడ టైమింగ్స్కి వచ్చేసి 2.5 hour తక్కువగా ఉంటుందన్నమాట. ఇందాక చెప్పినట్లుగానే ట్రావెల్ చేసేటప్పుడు ముఖ్యంగా మన లగేజ్ అనేది వాళ్ళు ఎయిర్లైన్స్ ఇచ్చే దాని ప్రకారంగా లగేజ్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. అలాగే ఒకవేళ ఇంటర్నేషనల్ వెళ్ళినట్టయితే చెక్ ఇన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇమిగ్రేషన్ చేయించుకోవాలి. ఇమిగ్రేషన్ తర్వాత మళ్ళీ హ్యాండ్ క్యారీ చెకింగ్ అనేది ఉంటుంది. తర్వాత మన గేట్లో ఎక్కడ ఉంటుందో మన గేట్ అవన్నీ కూడా బోర్డింగ్ పాస్ మీద ఇస్తారు. సో దాని ప్రకారంగా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి డిఫికల్టీ కూడా మనం ఫేస్ చేయాల్సిన ఉండదు. నేను లక్కీగా సర్వీస్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం వెళ్తున్నానని. సో నాకు ఇవన్నీ కూడా అర్థమయ్యాయి. మీరు కూడా ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని ట్రావెల్. అంతే అండి, ఈ వీడియోతో ఇంతటితో ఏం చేస్తున్నాను. నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.